2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రాష్ట్ర రైతుల్ని మోసం చేసిండు. ఇక దేవుళ్ళనే మోసం చేసిన రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేయడం ఓ లెక్కనా అని నేను అంటా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మొదటి సంతకం రుణమాఫీ అన్నాడు, ఒక్కటేసారి చేస్తా అన్నాడు. ఒకసారి చేసింది లేదు, విడతలు వేసిండ్రు. ఆ చేసిన కొద్ది మందికి కూడా మిత్తిల మీద పడ్డాయి. రైతుల చేత మిత్తిలు కట్టించారు. మీరు రైతులే మిత్తిలు కట్టారు అంటే మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదు. ఆ అయినా సగం మందికి కూడా ఇవాళ మిత్తిలు వడ్డీలు రైతులే కట్టుకోవాల్సి వచ్చింది. అంటే మొదటి రోజే మాఫీ చేస్తామన్నటువంటి రుణమాఫీ కాలేదు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు రాలేదు. మొదటి రోజు మాఫీ చేస్తామన్న 2 లక్షల రుణమాఫీ కాలేదు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని నిరుద్యోగ యువతను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. అడుగడుగున దగ, అక్క చెల్లెళ్లకు దగ, నిరుద్యోగులకు దగ, రైతులకు దగ, మహిళలకు దగ, ఆసరా పెన్షన్దారులకు దగ. ఇలా అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది.